హలో అండి, ఈ వీడియోలో వచ్చేసరికి ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ సెప్టెంబర్ నెల శాలరీకి సంబంధించిన మొత్తం శాలరీలో 1 డే బేసిక్ పేని సీఎం రిలీఫ్ ఫండ్కు అందించడం అనే జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ 1 డే శాలరీని సీఎం రిలీఫ్ ఫండ్కి అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఆ అమౌంట్ని నిధి పోర్టల్లో ఎలా డిడక్ట్ చేయాలి అనే ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది తెలిసిన వాళ్ళే వీడియోని స్కిప్ చేయండి, తెలియని వాళ్ళు వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ నిధిలో హెచ్ఆర్ అండ్ పేరోల్లో మనకు ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. అదేంటంటే ఎక్స్క్లూడ్ అండ్ కన్ఫర్మ్ ఎంప్లాయీ ఫ్రమ్ జీవో ఎంఎస్ నెంబర్ 91 డేటెడ్ 17/9/2024. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు డీడీఓ కోడ్ అండ్ హెడ్ ఆఫ్ అకౌంట్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. అక్కడ మీరు డీడీఓ యొక్క కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసిన తర్వాత గెట్ డేటా అనే మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఈ జీవో ఎంఎస్ నెంబర్ 91లో ఎంప్లాయీస్ అందరూ కంపల్సరీ అమౌంట్ 1 డే బేసిక్ పే అమౌంట్ అనేది ఇవ్వాలి అనే రూల్ అయితే ఏం లేదు. ఒకవేళ ఎంప్లాయీస్ ఎవరికైనా ఇష్టం లేకపోతే మీరు ఇక్కడ ఎస్ అనే ఉంది కదా, అక్కడ నో అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే విల్లింగ్గా ఉన్నారో వాళ్ళందరికీ ఎంప్లాయీస్కి ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి పక్కనే మీకు సేవ్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా ఆ డీడీఓ కింద ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరి నేమ్స్ అనేది మనకు కనిపిస్తుంది. వాళ్ళందరికీ సేమ్ ప్రాసెస్. విల్లింగ్గా ఉన్న వాళ్ళకి ఎస్ అని క్లిక్ చేసి పక్కన సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఎవరైతే నో అని విల్లింగ్గా ఉండరో వాళ్ళకి నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ తర్వాత అందరి డేటా మొత్తం సేవ్ చేసిన తర్వాత మీరు ఎవ్రీ మంత్ శాలరీ ఎలా అయితే పెడతారో అలాగే నిధి పోర్టల్లో హెచ్ఆర్ అండ్ పేరోల్లో రెగ్యులర్ పే బిల్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి మీరు ఎప్పుడు శాలరీ అనేది ఎలా పెడతారో అలాగే కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఎంత అమౌంట్ కట్ అవుతుంది అనే డేటా అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. రెగ్యులర్ పేరోల్లో ఇక్కడ డీడీఓ యొక్క నేమ్ అండ్ హెడ్ ఆఫ్ అకౌంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేసినట్లయితే ఆ డీడీఓ కింద ఉన్న ఎంప్లాయీ నేమ్స్ అందరివి కనిపిస్తుంది. ఇక్కడ అమౌంట్ వచ్చేసరికి మీకు ఎవ్రీ మంత్ అమౌంట్ వచ్చేసరికి గ్రాస్ పే అనేది 34,165 రూపాయలు ఉంటుంది. అండ్ తర్వాత డిడక్షన్ వచ్చేసరికి 4,419 రూపాయలు ఉంటుంది. బట్ ఈ మంత్ డిడక్షన్ వచ్చేసరికి 5,212 రూపాయలు అనేది డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. సో టోటల్గా ఈ మంత్ ఏపీ సీఎంఆర్ఎఫ్కి కింద డిడక్షన్ అనేది మనకి 793 రూపాయలు అనేది డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి మీకు ఎవరైతే విల్లింగ్గా ఉండరో వాళ్ళు ఈ కన్సర్న్ ఫామ్ని సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఎంప్లాయీ మీకు మీ సచివాలయంలో వచ్చేసరికి ఎంప్లాయీ విల్లింగ్గా ఉండరో వాళ్ళ నేమ్, డిజిగ్నేషన్ అండ్ తర్వాత సిగ్నేచర్ తీసుకొని డీడీఓ వాళ్ళు సిఎఫ్ఎంఎస్లో శాలరీ ప్రొసీడింగ్స్తో పాటు ఈ కన్సర్న్ ఫామ్ని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఈ మంత్ వచ్చేసరికి సిఎఫ్ఎంఎస్లో ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అంటే ఎవ్రీ మంత్ చేసినట్లుగానే ప్రొసీడింగ్స్, డ్యూటీ సర్టిఫికేట్ అండ్ కార్డే స్ట్రెంత్ ఫామ్ 47 అనేది అప్లోడ్ చేయాలి. అండ్ తర్వాత లాస్ట్ మంత్ శాలరీ, ఈ మంత్ శాలరీ అమౌంట్ అనేది వేరియేషన్ వచ్చింది కాబట్టి వేరియంట్ షీట్ ఒకటి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. రీకన్సిలేషన్ రిపోర్ట్ అండ్ తర్వాత ఎవరైతే విల్లింగ్గా లేని ఎంప్లాయీస్ యొక్క కన్సర్న్ ఫామ్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్